వెల్కమ్ బ్యాక్ టు బ్రైటర్ రేవతి ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 204. కథలోకి వెళ్ళిపోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాము. ఎర్రగా కందిన దివ్య వేలు చూసి బాధపడుతూ, బుద్ధుందా నీకసలు? ఏ ఆలోచనతో వంటగదిలో ఉన్నావు అంటూ తన మీద ఉన్న ప్రేమతో అభి సీరియస్ అవుతున్నాడు. ఆ మాటలకి దివ్య అభిని ఆశ్చర్యంగా చూస్తుంటే, అభి ఎర్రగా కందిన తన చేతి వేలు చూసి బాధపడుతూ ఉఫ్ అంటూ ఊదుతుంటాడు. పెళ్లి అయ్యాక మొట్టమొదటిసారి అభి తన మీద చూపిస్తున్న ప్రేమ దివ్య మనసుకి అర్థమవుతూ ఆశ్చర్యపోతుంటుంది. బుండు, ఇప్పుడే ఆయింట్మెంట్ తెచ్చి రాస్తాను అని చెప్పి గబగబా కిచెన్ నుంచి వెళ్ళిపోతున్నాడు. అభి పడుతున్న హైరాణ దివ్య మనసుకి పూర్తిగా అర్థమవుతూ, అన్నయ్య చెప్పింది కరెక్టే. అభి నా చెంప మీద కొట్టిన దగ్గర నుంచి అభిని నేను నెగిటివ్ వర్షన్లోనే చూస్తున్నాను. నాకు అప్పటి నుండి అభి విలన్ లాగానే కనిపించాడు. కానీ ఇప్పుడు పాజిటివ్ వెర్షన్లో చూస్తే హీరోలా కనిపిస్తున్నాడు అని అనుకొని మనసులోనే సంతోషపడుతుంటుంది. ఈలోపు అభి ఆయింట్మెంట్ తీసుకుని వచ్చి తన వేలు చేతిలోకి తీసుకుని, బాగా పెయిన్గా ఉందా అని అడిగాడు. దివ్య ఉన్న బాధ కంటే ఇంకా బాధపడుతున్నట్టుగా నటిస్తూ, అవును అభి, చాలా పెయిన్గా ఉంది, అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని అంది. తను అలా చెప్పడం చూసి అభి ఇంకా బాధపడుతూ, ఈ ఆయింట్మెంట్ రాస్తే త్వరగానే తగ్గిపోతుందిలే దివ్య అని చెప్పి తన వేలికి ఆయింట్మెంట్ రాస్తున్నాడు. ఈసారి అభి కళ్ళలో దివ్యకి కంటతడి కనిపిస్తుంది. కానీ అభి కంటతడి పెట్టుకుంటున్న విషయం అభికి కూడా తెలియడం లేదు. దివ్య ఆ కళ్ళు చూస్తూ, దుర్మార్గపు మొగుడా, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను ఇన్నాళ్ళు కావాలని ఏడిపిస్తున్నావా? ఇక్కడి నుండి చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుంది. అభి తన వేలికి ఆయింట్మెంట్ రాసి, కాలిన ఈ గాయాలు తగ్గే వరకు అసలు ఇంకేం పని చేయకు, జాగ్రత్తగా ఉండు అన్నాడు తన మీద ప్రేమ చూపిస్తున్న విషయాన్ని మర్చిపోయి. ఉంటాను, కానీ కాలింది నా వేలు అయితే నీ కళ్ళల నుంచి నీళ్ళొస్తున్నాయేంటి అభి అని ఏమీ ఎరగనట్టుగా అడిగింది దివ్య. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోతూ చేతిలో ఉన్న దివ్య చేతుల్ని టక్కున వదిలి, నా కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తున్నాయి? అదేమీ లేదు అన్నాడు. లేదా మరి ఇదేంటి అంటూ అభి కంటి నుండి కన్నీటి తడిని తుడిచి అభికి చూపించింది. ఆ తడి చూసి అభి తడబడుతూ, అది అది ఏంటంటే కళ్ళల్లో నలకలు పడ్డాయి, అందుకే ఈ తడి వచ్చి చేరింది అన్నాడు. ఓ అవునా, ఇంకా నేను నా వేలు కాలినందుకు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేమో అనుకున్నానులే అని అంది నటిస్తూ. తన మాటలకు అభి ఇంకా తడబడుతూ, ఇదేంటి, తన మాటలో ఏదో తేడా కనిపిస్తుంది, ఎక్కువ బాధపడుతుందని తనతో కాస్త సెంటిమెంట్గా మాట్లాడడం పొరపాటు అయిందా ఏంటి? నో, నా మీద తనకి ఎలాంటి అనుమానం రాకుండా నేను స్ట్రిక్ట్గా ఉండాలి అని అనుకుని, నీ వేలు కాలితే నేనెందుకు కంటతడి పెట్టుకుంటాను? అయినా పని మనిషి వేలు కాలితే బాధపడే అంత జాలి గుణం నా దగ్గర లేదులే అని చెప్పి ఆయింట్మెంట్ తన చేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. అబ్బా, ఏమి యాక్టింగ్ చేస్తున్నావు నా మొగుడా, నా మీద చూపించే కోపం అబద్ధమని మా అన్నయ్య చెప్పే వరకు గుర్తించలేకపోయాను. నా మీద ప్రేమ లేనట్టు ఇలా ఎన్నాళ్ళు నటిస్తావో నేను చూస్తాను అని అనుకుని వేలకు రాసిన ఆయింట్మెంట్ చూసుకుని నవ్వుకుంటుంది. అభి రూములోకొచ్చి దివ్య మాటలకు తడబడుతూ, మీ అన్నయ్య మీద కోపం నీ మీద చూపించానని దివ్య దగ్గర అనవసరంగా నోరు జారనట్టుంది. ఇప్పుడు అదే కొంపలు ముంచేటట్టుగా ఉంది. ఏమైనా ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ రాక్షసి నాతో ఆడుకుంటుంది అని అనుకున్నాడు.
కొద్దిసేపటికి దివ్య గార్డెన్లో తిరుగుతూ ఈ విషయం యశ్వంత్కి ఫోన్లో చెప్తూ, నువ్వు చెప్పింది కరెక్టే అన్నయ్య. అభి నా మీద కోపం ఉన్నట్టు ఇన్నాళ్ళు నటిస్తున్నాడు. నిజానికి అభికి నేనంటే చాలా ఇష్టం అని అంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న యశ్వంత్కి చెల్లెల మాటలు కొంచెం ఊరటనిస్తూ, ఆ మెంటలోడికి నీ మీద ప్రేమ ఉందని ఎలా తెలుసుకోగలిగావమ్మా అని అడిగాడు. నేనేదో ఆలోచనలో ఉండిపోయి గిన్నె అంటుకొని వేలు కాల్చుకున్నాను అన్నయ్య అంది దివ్య. అయ్యో, నీ వేలు కాలాయా? బాధగా ఉందమ్మా అని అడిగాడు యశ్వంత్ చెల్లెల గురించి అలా విని తట్టుకోలేక. బాధగా ఉన్నా ఇవాళ కలిగిన సంతోషానికి ఈ బాధ ఊరికనే ఎగిరిపోయింది అన్నయ్య. అంటే అభి నా మీద చూపించే ప్రేమ ముందు నా బాధ లెక్కలోకి కాదు. నిజానికి ఈ వేలు కాలడం నా మంచిగే జరిగింది. వేలు కాలడం వల్లే అభికి నా గురించి కంటతడి పెట్టుకునేంత ప్రేమ ఉందని అర్థమైంది అని అంది. చెల్లెల మాటలకు సంతోషపడుతూ, అయితే ఇంకేం, ఇక నుంచి అభిని ఒక్క ఆట ఆడుకో అన్నాడు యశ్వంత్ అభి మీద చిరుకోపంతో. తప్పకుండా అన్నయ్య అని మళ్ళీ అంతలోనే వాళ్ళ అన్నయ్య గురించి బాధపడుతూ, సంజు వదిన కోపం ఏమైనా తగ్గిందా? నీకు ఫోన్ చేస్తుందా అని అడిగింది. తన కోపం అంత ఈజీగా తగ్గిపోయేది కాదులే దివ్య అన్నాడు సంజు గురించి బాధపడుతూ. దివ్య కూడా బాధపడుతూ, మరి స్వాతి గురించి ఏంటన్నయ్య? స్వాతి ఆదిత్యకి ఫోన్ చేస్తుందా అని అడిగింది. అమ్మో, తను ఇంకా మహారాక్షసి. చెల్లెల కంటే అక్క చాలా నయం. ఫ్యూచర్లో ఆ స్వాతి రాక్షసి ముందు మన అమాయక ఆదిత్య ఎలా వేగుతాడో ఏంటో అన్నాడు యశ్వంత్ చిన్న స్మైల్తో. ఆ మాటకి దివ్య కూడా నవ్వుతూ, పాపం ఆదిత్య అని అంది. సరేనా దివ్య, అభితో ఆడుకోవడం మాత్రం మర్చిపోకు. ఇక ఉంటాను అని చెప్పి యశ్వంత్ చెల్లెల గురించి సంతోషపడుతూ ఫోన్ పెట్టేశాడు. అభి ప్రేమ ఏంటో దివ్యకి అర్థమై దివ్య మొహం వెలిగిపోతూ, చెప్తాన్రా మొగుడా నీ సంగతి అని అనుకుంది. నైట్ 10 అవుతుండగా అభి బెడ్ మీద పడుకొని ఏదో బుక్ తిరిగేస్తుండగా రోజులాగానే దివ్య పాల గ్లాస్ తీసుకొని లోపలికి వచ్చింది. కానీ రోజులాగా దివ్య కోపంగా రాకుండా అందంగా రెడీ అయి ఏదో శోభన పెళ్లి కూతురులాగా పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వచ్చింది. అభి బుక్ తిరిగేస్తూ తన వైపు చూసేసరికి దివ్య శోభన పెళ్లి కూతురులాగా సిగ్గుపడుతూ దగ్గరికి వస్తుంటుంది. తెల్లని శారీలో జడ నిండా మల్లెపూలు పెట్టుకున్న తనని చూసి అదిరిపడుతూ లేచి కూర్చున్నాడు. దివ్య అదే సిగ్గు నటిస్తూ పాలు అంటూ పాల గ్లాస్ని అభి ముందుకు తీసుకొచ్చింది. ఓయ్, ఏంటి ఈ అవతారం అన్నాడు అభి కంగారు పడుతూ. అవతారం ఏంటి, నేను బాగలేదా అని అడిగింది. సూపర్గా ఉన్నావు, అదే నా బాధ అన్నాడు కొంచెం కోపంతో. బాగుంటే మరి నీకు బాధ ఎందుకు అని అడిగింది గుచ్చి గుచ్చి చూస్తూ. అది నాకేం బాధలేదు, నువ్వు అందంగా రెడీ అయితే నాకేం బాధ ఉంటుంది అన్నాడు తడబడుతూ. అయితే ముందు ఈ పాలు తీసుకొని సగం తాగి మిగిలిన పాలు నాకివ్వు అంటూ అభి చేతిలో పాల గ్లాస్ పెట్టి అభికి ఎదురుగా కూర్చుంది. సగం పాలు తాగాల? మనమేమైనా శోభనం చేసుకుంటున్నామా ఏంటి? సగం పాలు తాగి నీకు ఇవ్వడానికి అన్నాడు. శోభనం చేసుకుందామంటే నేను రెడీనే అంది దివ్య అభికి దగ్గరగా జరుగుతూ. తన ప్రవర్తనకి అభి కంగారు పడుతూ వెనక్కి జరిగి, ఇవాళ ఏంటి ఏదోలా చేస్తున్నావు అని అడిగాడు. రాత్రి నువ్వే కదా డోర్ లాక్ వేసి నన్ను ఈ రూమ్లో సరెండర్ చేసుకొని నీ కౌగిల్లో బంధించుకొని పడుకుంది. అలాగే ఇవాళ కూడా పడుకుందామని అనుకుంటున్నాను అంటూ అభికి ఇంకాస్త దగ్గరగా జరిగింది. వామ్మో, నేను డేంజర్లో పడేటట్టుగా ఉన్నాను అని మనసులో అనుకొని అభి ఇంకాస్త వెనక్కి జరిగి, నువ్వు దగ్గరికి రాకు, దూరంగా ఉండు అని కసిరించాడు.
ఏ రాత్రి నువ్వు నన్ను హగ్ చేసుకుని పడుకుంటే ఏం లేదు కానీ నేను దగ్గరగా కూర్చుంటే వచ్చిందా అని అడిగింది దివ్య ఊపుకుంటూ. అబ్బా, నువ్వు ముందు దూరంగా కూర్చో అంటూ దివ్యకి ఇంకాస్త దూరంగా జరిగాడు. సరేలే, దూరంగానే కూర్చుంటానులే, ముందు సగం పాలు తాగి నాకివ్వు అని అంది. ఓయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, సగం పాలు తాగి ఎందుకివ్వాలి అన్నాడు. ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది కాబట్టి అని అంది. ఆకలైతే భోజనం చెయ్యి అన్నాడు. ఈ చేతులతో భోజనం ఎలా చేయను అంటూ కాలిన తన చేతులు చూపించింది. ఉదయం కన్నా కూడా తన చేతులు ఇప్పుడు ఇంకా బొబ్బెక్కి కనిపిస్తున్నాయి. ఆ చేతులు చూడగానే అభి మనసు చివుక్కుమంది. కనీసం స్పూన్ పట్టుకొని కూడా భోజనం చేయలేని పరిస్థితి నాది. అందుకే సగం పాలు తాగి నాకిస్తే ఆ పాలతో నా కడుపు నింపుకుంటాను అన్నట్టు ఈ పాలే తాగాలా, వేరే పాలు తాగొచ్చు కదా అని అడుగుతావేమో. కానీ ఇంట్లో ఇక పాలు లేవు, ఆ గ్లాస్ పాలు మాత్రమే ఉన్నాయి. నీకు పాలు తాగకపోతే నిద్ర పట్టదు కదా, అందుకే సగం పాలైన తాగి నాకివ్వు అని అంది. అభి చేతిలో ఉన్న పాలు చూసి పక్కకు పెట్టాడు. పాలు తాగమంటే అలా పక్కకు పెట్టావేంటి అని అడిగింది. అభి బెడ్ దిగి వెళ్ళబోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. కానీ అభి సమాధానం చెప్పకుండా రూమ్ నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్టు అని దివ్య అనుకొని అక్కడున్న మిర్రర్ ముందుకు వచ్చి జడలో పెట్టిన పూలు సరిచేసుకుంటుంది. అభి కింద డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో భోజనం వడ్డిస్తున్నాడు. కాసేపు ఆట పట్టిద్దామనుకుంటే నా మెంటలోడు ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉండగా అభి భోజనం ప్లేట్తో లోపలికి వచ్చాడు. ఇదేంటి, భోజనం ప్లేట్తో వచ్చావు? నువ్వు భోజనం చేశావు కదా అని అడిగింది. ఈ భోజనం నీకు అంటూ దగ్గరికి వచ్చాడు. నాకా అని ఆశ్చర్యపోతుండగానే తన చేయి పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తనకి ఎదురుగా పక్కన కూర్చొని భోజనం కలుపుతున్నాడు. దివ్య అదంతా చూస్తూ ఉండగానే తన నోటికి అన్నం ముద్ద అందించాడు. దివ్య ఆశ్చర్యపోతూనే ఆ ముద్దను నోట్లో పెట్టించుకొని భోజనం తింటూ ఉంటే, ఆ కాలిన గాయాలు తగ్గే వరకు నేను భోజనం తినిపిస్తాను కానీ ఆకలి మంటతో ఉపవాసాలు ఉండి బాధపడకు అంటూ తినిపిస్తున్నాడు. దివ్య కన్నీటి పొరలతో కోపంగా చూస్తూ, మీ ఇంట్లో పని మనిషికి భోజనాలు కూడా తినిపిస్తారా అని అడిగింది. అందరి పని మనుషులకి కాదు, ఈ పని మనిషికి మాత్రమే తినిపిస్తాను అని కోపంగా ఒత్తి పలికి చెప్పి తనకి భోజనం తినిపిస్తున్నాడు. రాక్షసుడు, ఇప్పుడు కూడా నన్ను పని మనిషి అంటున్నాడు అని మనసులో తిట్టుకొని ఆకలి మంట మీద ఉన్న దివ్య అభి పెట్టే గోరు ముద్దులతో కాసేపటికి కడుపు నింపుకుంది. చివరికి తనకి వాటర్ ఇచ్చి ఎంగిలి ప్లేట్ పక్కకు పెట్టి, ఇక కడుపు నిండా తిన్నావు కదా, నీ రూమ్లోకి వెళ్ళి పడుకో అని అన్నాడు. లేదు, నేను ఇక్కడే పడుకుంటాను అని అనగానే, ఏయ్, నీ వేషాలు నా దగ్గర కాదు, వెళ్ళి నీ రూమ్లో బుద్ధిగా పడుకో అంటూ సీరియస్గా చెప్పాడు. అలా సీరియస్గా చెప్పేసరికి దివ్య భయపడుతూ లేచి వెళ్తుంటుంది. అంతలా భయపడిపోయిందేంటి, మరీ సీరియస్గా చెప్పానా ఏంటి అని అనుకొని, ఏం పర్వాలేదులే, అలా సీరియస్గా చెప్పకపోతే నా దగ్గర కొత్త కొత్త వేషాలు వేయాలని చూస్తుంది అని అనుకుంటూ బయటికి వెళ్ళబోతున్న దివ్యని చూస్తుండగా దివ్య బయటికి వెళ్లకుండా డోర్ క్లోజ్ చేసింది. అది చూసి అభి ఆశ్చర్యపోతూ బెడ్ మీద నుండి లేచి, ఏయ్, నీ రూమ్లోకి వెళ్ళమంటే డోర్ క్లోజ్ చేశావేంటి అని అడిగాడు. నేను వెళ్ళనుగా, ఇక్కడే పడుకుంటానుగా అంటూ డోర్ బోల్ట్ పెట్టింది. తన మాటలకి కొంచెం కోపం తెచ్చుకుంటూ, నిన్ను ఇలా కాదు, మెడ పట్టుకొని బయటికి గెంటుతాను ఉండు అంటూ అభి దగ్గరికి వచ్చేసరికి దివ్య నవ్వుతూ డోర్కి లాక్ వేసి కీస్ని అభికి చూపిస్తుంటుంది. ఏయ్, ఆ కీస్ ఇవ్వు అని తన చేతుల నుంచి అందుకోబోతుండగా దివ్య నవ్వుతూ ఆ కీస్ని
అభికి అందించకుండా ఆట పట్టిస్తుంటుంది. దివ్య ముందు కేస్ ఇవ్వు అని అభి తన దగ్గర నుంచి తీసుకోవాలని చూస్తుంటే దివ్య నవ్వుతూ కీస్ బ్లౌజ్ లోపల వేసుకొని ఇక తీసుకో అంటూ ముందుకొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. స్టోరీ ఎలా ఉంది అనేది మీ కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇవ్వండి. లైక్స్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి.